హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి నోరు ఊరించే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి. ఫ్రెండ్స్, ఈ గోంగూర పచ్చడిని ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక 6 కట్టలంతా ఈ సైజులో ఉండే కట్టల్ని ఎర్ర గోంగూరని తీసుకోవాలి. ఇలా తీసుకున్న గోంగూరని ఇప్పుడు శుభ్రంగా ఆకుల్ని ఏరి తీసుకుందాం. అలాగే వెయిట్ కూడా చూసుకుందాం. ఈ విధంగా చక్కగా గోంగూర మొత్తాన్ని ఏరి తీసుకోవాలి. అలాగే మనం తీసుకున్న 6 కట్టల గోంగూర 1 కేజీ వరకు వచ్చింది. ఫ్రెండ్స్, ఇలా తీసుకున్న గోంగూరని 5-6 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఇసుక లాంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుక్కోవాలి. ఇలా కడుక్కొని ఆరబెట్టుకొని కావాల్సిన పదార్థాలు చూద్దామా. మన గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక 200 గ్రాముల వరకు ఎండుమిర్చి, అలాగే 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు మెంతులు, 4 టీ స్పూన్ల వరకు ధనియాలు, 4 టీ స్పూన్ల వరకు ఆవాలు, అలాగే చింతపండు వచ్చి ఇక్కడ 60 గ్రాముల వరకు చింతపండుని తీసుకోవాలి. శుభ్రంగా పిక్కలు, పీచు, నార ఏమీ లేకుండా తీసుకోవాలి. అలాగే అరకప్పు వరకు కల్లుప్పు, 1 కప్పు పావు వరకు వెల్లుల్లిని తీసుకోవాలి. ఇప్పుడు మన పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన పచ్చడికి ముందుగా మనం తీసుకున్న ఎండుమిర్చిని శుభ్రంగా ఒక పొడి క్లాత్తో ఈ విధంగా తుడుచుకొని తీసుకోవాలి. ఎందుకంటే దీనిపైన డస్ట్ అలాగే థర్డ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోవడం కోసం తుడిచి కట్ చేసి తొడిమలన్నీ తీసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, 2 ముక్కలుగా కట్ చేసి వెనకాల ఉండే తొడిమలన్నీ తీసి ఈ విధంగా నేను తీసుకున్నాను. లేదు అనుకుంటే తుడుచుకుని శుభ్రంగా మిర్చి పలంగానే ఉంచుకోవచ్చు, కట్ చేయకుండా. ఇప్పుడు మన గోంగూర పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఎక్కువ ఆలస్యం చేయకుండా చూసేద్దామా ఫ్రెండ్స్. మన గోంగూర పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక కడాయిని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకుని మనం తీసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా 1 బై 1 కడాయిలోకి తీసుకుందాం. ధనియాలను, అలాగే ఆవాలను, అలాగే మెంతుల్ని, జీలకర్రని కూడా వేసుకుని ఇవన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ కాస్త వెచ్చబడేలాగా ఈ విధంగా వేయించుకుని ఒక చిన్న బౌల్లోకి తీసుకుని చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. దగ్గర నుంచి చూపించాను కదా ఫ్రెండ్స్, మాడకుండా వేయించుకున్నాం కదా. ఈ విధంగా ఒక చిన్న దాంట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం తీసుకున్న అరకప్పు కల్లుప్పుని వేసి వేయించుకోవాలి. మీకు ఎండ కనుక అవైలబుల్లో ఉంటే కాసేపు ఎండలో పెట్టుకుని పౌడర్ లాగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయిస్తున్నాను ఫ్రెండ్స్. కాసేపు ఒక 2-3 మినిట్స్ పాటు వేయించుకుంటే ఉప్పులో ఉండే తేమంతా పోతుంది. ఇలా కల్లుప్పు వేసి చేయడం వలన చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఏ పచ్చడైనా సరే. ఈ విధంగా చూస్తున్నారు కదా, కాస్త డ్రైగా అయింది కదా, ఇందులో ఉండే చెమ్మంతా పోయింది కదా. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఉప్పుని కూడా తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ కడాయిలోకి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చిని ఈ విధంగా మొత్తం వేసుకుని ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మిర్చి మాడిపోకుండా కాస్త దూరగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మిర్చి అనేది లోపలి వరకు చక్కగా వేగుతుంది కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మిర్చి కూడా చక్కగా వేగింది కదా. ఇలా వేగిన మిర్చిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుని ఇది కూడా పూర్తిగా చల్లారడానికి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మన పచ్చడికి స్టార్ ఇంగ్రీడియంట్ అయిన గోంగూరని వేయించుకోవాలి. గోంగూరని వేయించుకోవడం కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, చెమ్మ అనేది ఏమీ లేకుండా ఎంత చక్కగా ఆరిందో కదా. గోంగూరని ఇలా ఆరబెట్టుకుంటేనే ఎక్కువ రోజుల పాటు మన పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇలా కాస్త గోంగూరని ఆయిల్లోకి తీసుకుని మొత్తం గోంగూరలో ఉండే తడి మొత్తం పోయేలాగా ఈ విధంగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా కాస్త గోంగూర వేగిన తర్వాత
మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. ఇక్కడ చింతపండు అనేది నేను కాస్త తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పుల్ల గోంగూర కాబట్టి, అంటే ఎర్ర గోంగూరని తీసుకున్నాను కాబట్టి. అదే తెల్ల గోంగూరతో అయితే కాస్త ఎక్కువగా తీసుకోవాలి. తెల్ల గోంగూరతో ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే చింతపండు క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలని అర్థం ఫ్రెండ్స్. ఇలా చింతపండుని కూడా తీసుకుని చింతపండులో ఉండే తడిదనం కూడా, అంటే పచ్చిదనం కూడా పూర్తిగా పోయేలాగా వేయించుకుని మొత్తం అన్నీ చల్లడానికి పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, ముందుగా మనం అన్నీ వేయించుకున్నాం కదా, ఇవన్నీ కాస్త చల్లారాయి ఫ్రెండ్స్. మన గోంగూర చల్లారేలోపు వీటన్నిటిని గ్రైండ్ చేసి తీసుకుందామా. ఈ విధంగా మనం ముందుగా వేయించుకున్న ధనియా జీరా అలాగే మెంతుల్ని ఈ విధంగా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఉప్పుని కూడా ఇందులో వేసి కళ్ళుప్పుని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఇంత ఫైన్గా గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకుని మనం ఏ బౌల్లో అయితే పచ్చడి కలుపుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్ని తీసుకుని బౌల్లోకి ఈ పొడి మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా పొడిని యాడ్ చేసుకుని మిర్చి ఉన్నాయి కదా, మిర్చి కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. వీటిని కూడా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. మరీ ఫైన్గా గ్రైండ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇవి కాస్త కోర్సుగా గ్రైండ్ చేస్తేనే పచ్చడి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మిర్చిని కూడా గ్రైండ్ చేసుకొని ఈ పొడిలో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకుని రెడీగా పక్కన పెట్టుకుని, ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని, అంటే గోంగూరని తీసుకుని కాస్త పల్స్ ఇచ్చి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తే పచ్చడి అంత రుచిగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మన స్టార్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం, అంటే గోంగూరని. ఆంధ్ర స్పెషల్ కదా ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి అంటే. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఈ పొడిలో మొత్తం గోంగూర కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయింది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? లేదు, ఇంకా దీనికి మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మన గోంగూర పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని ఇందులో 2 కప్పులంతా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక అర కేజీ వరకు పల్లి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పల్లి ఆయిల్ లేదా నువ్వుల నూనెని తప్ప వేరే ఆయిల్స్ అనేవి యూస్ చేయకూడదు ఫ్రెండ్స్. పచ్చళ్ళకి ఎప్పుడైనా ఇవే వాడాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పోపుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంటే కాస్త మినప్పప్పు, అలాగే శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాస్త కరివేపాకు వేసి ఈ విధంగా మొత్తం పోపు కాస్త వేగేలాగా వేయించుకోవాలి. జీలకర్ర, ఆవాలు అవన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్, మరీ ఎక్కువగా వేయకూడదు. అలాగే మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా, వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకోవాలి. మనం మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు వెల్లుల్లిని కూడా కాస్త క్రష్ చేసి మసాలాలో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పచ్చిగా వేయలేదు ఫ్రెండ్స్, కాస్త వేయించుకోవడం కోసం ఇప్పుడు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువని కూడా ఈ పోపులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మొత్తం పోపు అంతా చక్కగా వేగేలాగా వేయించాలి. వెల్లుల్లి కాస్త వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వెల్లుల్లి అనేది వేగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. పోపు అనేది ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి రెడీగా పక్కన పెట్టుకున్న మొత్తం పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చడి మొత్తం యాడ్ చేసుకొని మొత్తం పోపు కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఈ ఆయిల్లో ఈ విధంగా వేయించాలి. ఇలా వేస్తేనే పచ్చడిలో ఎక్కడైనా తడిదనం ఉంటే మొత్తం పోయి పచ్చడి అనేది చాలా రుచిగా కుదరడంతో పాటు ఎన్నో రోజులు నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా చక్కగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు చక్కగా కలుపుకొని ఈ ఆయిల్లో పచ్చడిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పచ్చడి మొత్తం చల్లారాక ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో యమ్మీగా కనిపిస్తుంది కదా.
మన గోంగూర పచ్చడి. ఈ ఒక్క పచ్చడి ఇంట్లో ఉంటే వేరే కూరలేమి అడగకుండా చక్కగా తినేస్తారు ఫ్రెండ్స్. అంత రుచిగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిటెడ్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకున్నామంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమాత్రం టేస్ట్ మారకుండా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో పచ్చడి టేస్ట్ డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.